నేను గద్దరన్న పాటను కోట్ చేస్తున్నాను ఇక్కడ. గద్దరన్న ఏం చెప్పారు? తెలంగాణ తల్లి ఎట్లుండాలని కోరుకున్నారు గద్దరన్న. పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపు జూడు, నా పరాయి సూపు జూడు, ముదిమాణిక్యం అమృతపాణి ముద్దు ముద్దు ముఖము జూడు, ముద్దు ముద్దు ముఖము జూడు, దేవుళ్లకు మారు రూపము నల్ల సరపు నునుపు జూడు, నల్ల సరపు నునుపు జూడు, కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో, కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో, ఎండి బంగారం దండిగా ఉన్నా. తెలంగాణ తల్లికి ఎండి బంగారం దండిగా ఉంది అని చెప్తున్నాడు. ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేడ్చినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. మా వెంకన్న ఎవరి వెంకన్న ఆయన కూడా ఏం రాసిన అధ్యక్ష? తల్లి తెలంగాణమ తనువెల్లా మాగాణమ అన్నాడు. తనువెల్లా బీదరికమా అనలేదు అధ్యక్ష. బీదరికం ఎప్పుడు ఆరాధనీయం కాదు అధ్యక్ష, అధిగమించాల్సినటువంటి దశ తప్ప అది ఇవాళ ఇంత పెద్ద చారిత్రక ప్రాసాదంలో ఉన్నామని గర్విస్తున్నాం కదా అధ్యక్ష. పూరి గుడిసెలో ఉంటామా? ఉండం కదా. దీనికి మనందరం కలిగితే తెలంగాణ రాజసానికి గుర్తు అని చెప్తున్నారు కదా. కానీ తెలంగాణ తల్లి మాత్రం అట్లా మన దేవతల రూపంలో ఉంది అధ్యక్ష. మన పోషవ తల్లి ఉన్నట్టు, మన మైసవ తల్లి ఉన్నట్టు, మన దుర్గవ తల్లి ఉన్నట్టు ఆ దేవతల రూపంలో ఉంటే కావాలన్న. ఇవాళ బతుకమ్మ పండుగ నా తెలంగాణ అని పాడుకుంటే తెలంగాణ తల్లి చేతిలో ఉండాల్సింది బతుకమ్మ అధ్యక్ష. తెలంగాణ సంస్కృతికి ఒక సమున్నతమైనటువంటి ప్రతీక. మీరు జొన్న పెట్టినట్టుకోండి అధ్యక్ష, జొన్న మహారాష్ట్రలో కూడా పండిస్తారు, జొన్న కర్ణాటకలో కూడా పండిస్తారు. కానీ తెలంగాణకి స్పెసిఫిక్ నిర్దిష్టమైన ప్రతీక అంటే బతుకమ్మ అధ్యక్ష. బతుకమ్మని ఎందుకు తీసేశారు అధ్యక్ష? ఇప్పటివరకు ఎవరు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష.